ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఇంట్లో ఉండవలసిన జంతువుల బొమ్మలు ఏవి? ఉండకూడని జంతువుల బొమ్మలు ఏవి? ఏ జంతువుల బొమ్మలు ఇంట్లో ఉంటే దరిద్రం చుట్టుకుంటుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. మన సనాతన ధర్మం ఎలాంటి విలువలతో కూడుకున్నదంటే, దైవానికి సంబంధించిన అనేక నామాలు, దైవానికి సంబంధించిన అనేక వాహనాలు, అనేక రూపాలు, అనేక రూపురేఖలు. గుర్రం ముఖంతో ఉండేటటువంటి ఆయన హయగ్రీవుడు, శ్రీమన్నారాయణమూర్తి, సమస్త విద్యలకు ఆది దైవం. వినాయకుడు ఏనుగు ముఖంతో ఉండేటటువంటి దైవం, సమస్త విద్యలు కొలువైన రూపం. కోతి మొహంతో ఉండే దైవం ఆంజనేయుడు. ఆయనకు ఒంటె వాహనంగా ఉంటుంది. అలాగే త్రిశూలం ధరించినటువంటి పరమేశ్వరుడు వృషభ వాహనదారుడు. పక్కనే వరద అభయహస్తములతో పార్వతీదేవి సింహవాహినిగా పక్కనే ఉంటుంది. త్రిశూల శక్తిని ధరించిన కుమారస్వామి మయూర వాహనుడు. ఇలా ఈ క్రమంలో మన గృహాలలో కొన్ని జంతువుల చిత్రపటాలను, కొన్ని జంతువుల బొమ్మలను అట్టిపెట్టుకుని ఉంటే ఆకర్షణగా డబ్బొస్తుందని ఈనాటి కాలంలో చాలా మంది చెబుతున్నారు. చాలా మంది పాటిస్తూ కూడా ఉన్నారు. కానీ మన శాస్త్రం సనాతన ధర్మం ఏం చెబుతుందంటే, ఇంట్లో ఉండకూడని బొమ్మల జాబితాలో గుర్రం, అలాగే ఒంటె. ఈ 2 బొమ్మలుగా చిత్ర రూపంలో కూడా మన ఇంట్లో అస్సలు ఉండకూడదని శాస్త్రం చెబుతుంది. వేదానికి సంబంధించి సామాధారణ వేదాలలో వేదాది దేవతలకు ఉండేటటువంటి ముఖాలు మనం గమనిస్తే గుర్రం ముఖాలుగానే ఉంటాయి. హయగ్రీవుడు సమస్త విద్యలకు ఆధార దైవం అయినటువంటి ఆ శ్రీమన్నారాయణ మూర్తి స్వరూపం. కానీ మన ఇంట్లో గుర్రం రూపం ఉండకూడదు. మన ఇంట్లో ఉండవలసిన రూపాలు ఏనుగు బొమ్మలు. ఏ ఇంట్లో అయితే ఏనుగు బొమ్మలుంటాయో, ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలుంటాయి. ప్రధాన ద్వారానికి పైభాగంలో మధ్యలో లక్ష్మీదేవి బొమ్మ, లక్ష్మీదేవి చిత్ర స్వరూపానికి ఇరువైపులా కలశమును చేతిలో పట్టుకొని అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉండేటటువంటి రూపాలు ఇది పూర్వకాలం నుంచి మనకొస్తున్న సాంప్రదాయం. ఇలా ఏనుగు బొమ్మలు ఇంట్లో ఉంటే అష్టైశ్వర్యాలు వెల్లివేరుస్తాయి. పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై ఇరువురు కుమారులతో గణపతి కుమారస్వాములతో వేంచేంపు చేసి ఉన్నటువంటి సామూహికంగా ఉండే కుటుంబ సంబంధిత చిత్రపటంలో సైతం వృషభం, సింహం, నెమలి, సర్పం, ఎలుక ఇవన్నీ కలిసి ఉన్నట్లుగా ఆ చిత్రపటం మనకు దర్శనమిస్తూ ఉంటుంది. అలాగే దైవ భావాన్ని మనలో పెంపొందింపజేస్తూ ఉంటుంది. దైవంతో కూడుకొని ఉన్నప్పుడే ఈ జంతువులన్నీ తమ తమ నిజమైనటువంటి వైర స్వరూపాలను, వైర ధర్మాలను మరిచి ప్రవర్తిస్తాయి. అలాగే ఇంట్లో గుర్రం బొమ్మలుంటే వాళ్ళకి తెలియకుండానే కోపం పెరుగుతుంది. చాంచల్య బుద్ధి పెరుగుతుంది. అలాగే విపరీతమైనటువంటి ఉద్వేగపూరితమైన వాతావరణంతో, కోపంతో ప్రవర్తిస్తారు. నిలకడ నశిస్తుంది. ఆలోచనా శక్తి క్షీణిస్తుంది. అలాగే ఏ ఇంట్లో అయితే ఒంటె బొమ్మలుంటాయో, లేదా ఒంటె బొమ్మల చిత్రపటాలుంటాయో, ఆ ఇంట్లో ఉండేటటువంటి వారిని అజీర్తి వ్యాధి పీడిస్తుంది. రోగాల బారిన పడే ప్రమాదం కూడా ఉంటుంది. కనుక వీటిని విడిచిపెట్టేసి, దేశీయమైన సంస్కృతికి ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి గజేంద్ర మోక్షం ప్రధానంగా చెప్పబడేటటువంటి ఏనుగు బొమ్మలనే ఇంట్లో పెట్టుకుందాం. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకుందాం. అలాగే సనాతనమైన భారతీయ విలువలను, రామాయణం, భారత భాగవతాలను స్మరించుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే జై శ్రీమన్నారాయణ అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.